హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చానండి. మా అక్క చికెన్ ఫ్రాన్స్ ఎగ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చేస్తుందండి. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చికెన్ ఫ్రాన్స్ శుభ్రం చేసుకుని కారం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు, ఆ సామాన్లు కూడా బిర్యానీ ఫ్రైడ్ రైస్ సామాన్లు కూడా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూకుల్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆ సామాన్లు వేసి తర్వాత మనం కారం కలుపుకున్న ఫ్రాన్స్ చికెను వేసి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మా అక్కకి నేను సాయం చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిసేపు మళ్ళా మిక్స్డ్గా చేసి అలా తర్వాత ఎగ్గలు కూడా తీసుకుని ఎగ్గల్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతరానికే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మగ్గిన మన చికెన్ ఫ్రాన్స్ మగ్గిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చాం ఫ్రెండ్స్. తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం కూడా తీసుకుని ఫ్రెండ్స్. అలాగే ముందుగా ఉడకబెట్టిన రైస్ కూడా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత రైస్ కొద్దిగా చల్లారనిచ్చి పొడిగా ఉండేలా చూడాలి ఫ్రెండ్స్. మనం కలుపుకున్న ఎగ్స్ తీసుకుని బాగా చికెను ఫ్రాన్స్ మగ్గిన తర్వాత దాని లోపల మనం ఎగ్ చేసింది కూడా లోపల వేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇటువంటి వంటలు ఏమన్నా నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు వంట చేసినప్పుడు నేను వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమన్నా కొత్త వంట అనిపిస్తే మీకు నచ్చితే ఇటువంటివి నేను తీస్తుంటాను ఫ్రెండ్స్. నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. కానీ మా అక్క ముందు చేసిందంట ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ తినలేదు. ఫస్ట్ టైం ఈ చికెన్ ఫ్రాన్స్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చేయడం, నేను తినడం. మా అక్క ఇవాళ నేను ఇంటికి వచ్చానని స్పెషల్గా చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఫ్రాన్స్ ఉన్నాయి, చికెన్ బయట నుంచి తెప్పించి చేస్తుంది ఫ్రెండ్. తగినంత తీసుకున్న కారము సాల్ట్ వేసి తర్వాత మనం పక్క తీసుకున్న రైస్ దాంట్లో వేసి, ఎందుకంటే ఈ గిన్నె కొద్దిగా చిన్న గిన్నె అవడం వల్ల గట్టి కలుపుకోవడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్. కాబట్టి మా అక్క ఈ గిన్నె క్లాత్తో పట్టుకుని కొద్దిగా మిక్సింగ్ బాగా చేశారు ఫ్రెండ్స్.
నాకైతే ఎందుకో బాగా వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్. రొయ్యలు కూడా మన సముద్రపు రొయ్యలు ఫ్రెండ్స్, చెరువు రొయ్యలు కాదు. సముద్రం రొయ్యలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఉంటాయి ఫ్రెండ్స్, ఆల్రెడీ కలుపుకోవాలి. అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం మీద ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకున్నాం. మా అక్క అయితే మీకు చూపించడానికి డిజైనింగ్ చేసింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు తింటున్నాను, చూడండి ఎలా ఉందో మీకు చెప్తాను ఇప్పుడు. నాకైతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే వెరీ టేస్ట్గా అనిపించింది. మీరు కూడా తినాలనిపిస్తుందా ఫ్రెండ్స్? ఒకవేళ ఇటువంటి మీ వంటకం చేసుకోవాలనుకుంటే